స్వామి నమస్తే స్వామి. నమస్కారం స్వామి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ రైతులను అన్యాయం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి ఎందుకు కొట్టకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? మరి మీరు నిజంగానే రైతులకు ద్రోహం చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? ముందుగా రాష్ట్ర ప్రజానికి ప్రజాక్షేమమే ప్రగతికి మార్గం, ప్రభుత్వ సేవలే సంక్షేమ కార్యక్రమాలే పేదవారికి ఆయుపట్టుగా ముందుగా భగవంతుడిని ఎన్ని సుభిక్షంగా జరగాలని భగవంతుడిని కోరుకుంటూ అయ్యప్పని ఈ యొక్క డిప్యూటీ కార్యక్రమంలో పాల్గొనడం. సర్వే జగన్ సుఖినో భగవంతు. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు. ఈయన చంద్రబాబు నాయుడు కానీ రైతుల గురించి అన్యాయం చేశాడని జైల్లో పెట్టమని అంటున్నాడు. సరే, ఎక్కడ జరిగింది రైతులకు అన్యాయం? జగన్మోహన్ రెడ్డి స్వామి, గత మీ ప్రభుత్వంలో కరోనా టైంలో అటు వచ్చింది, రైతులకి నల్లు వచ్చింది. నువ్వు మద్దతు ధర ఇప్పుడు వడ్లకు కానీ, శనగలకు కానీ, మొక్కజొన్నలకు కానీ, మిర్చికి కానీ, ఏ పంట పొగాకు కానీ మీరు ఏ మద్దతు ధర ఇచ్చి రైతుల దగ్గర కొన్నారు? పొగాకు ఒక సంవత్సరం మార్కెట్లో 13-12 వేలు కొనబట్టి దాని గురించి నీకు ఆలోచన లేదు. అదేంటంటే దేశవ్యాప్తంగా చైనాలో ఇట్లా పొగ తోటలు నష్టపోటానా ఇక్కడ రేటు వచ్చింది. ఇప్పుడు మిర్చి ఉంది, మీరు ముఖ్యమంత్రి ఉన్న కాంచి మిర్చి రేటు ఆ 12-13 వేలే తప్పితే ఏమన్నా పెరిగిందా? జగన్మోహన్ రెడ్డి స్వామి, ధాన్యానికి ఎంత పెంచారు? అప్పుడు కొంత 1350 రూపాయలుగా 75 కేజీల బస్తాలు. మన టిబెట్లో సాక్షిలో శివశంకర్ అని ఒక స్వామి మాట్లాడుతున్నాడు. స్వామి, అరటి తోటలు పులివెందులోనే వేసారా? రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ అరటి తోటలు వేయలేదా? ఇవాళ బయట మార్కెట్లో అరటికాయ డజను 100 రూపాయలు పెట్టుకుంటున్నారు సామాన్య మానవులు. మరి రైతు దగ్గర వీళ్ళు ఎంత కొంటున్నారు వ్యాపారస్తులు? రైతులకు తెలుసు. ఎక్కడ నష్టం వచ్చింది? సామాన్య మానవుడే ఒక డజన్ అరటికాయలు 100 రూపాయలు పెట్టుకుంటున్నప్పుడు అరటి తోట రైతులకు ఎందుకు నష్టం వచ్చింది? నాకు ఒక్కసారి సమాధానం చెప్పగల. మేము నిత్యం కొంటాం స్వామి. ఎందుకు తాంబూలం, భగవంతుడి తాంబూలం పెట్టుకోవడానికి, ఎవరికి నీయటానికి మేము కొంటాం. మరి మార్కెట్ ఎక్కడ 30 రూపాయలకి రాలే అరటికాయలు డజను. 100 రూపాయల కాంచి 80 రూపాయల రూపాయలు ఇవాళ ప్రతి మానవుడు కొనుక్కుంటున్నాడు. మరి ఎక్కడ తగ్గింది అరటి ధర? పులివెందులో తగ్గిందా? లేకపోతే పులివెందులోనే అరటికాయ పండిస్తున్నారా? రాష్ట్రం మొత్తం ఎక్కడ అరటికాయ తోటలు పండియట్లేదా? ప్రకృతి వల్ల నష్టం జరిగితే జరగచ్చు, దాన్ని ప్రభుత్వాన్ని నష్టపరిహారం అడగటంలో తప్పు లేదు. అడుగు. ఇదిగో ఈ రకంగా ఈ అరటి తోటలు నష్టపోని రైతులకి ఇంత నష్టపరిహారం అందించాలని ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మీరు అడగటంలో తప్పు లేదు. దాన్ని అట్లా అడుగు. అంతేగాని ఏదో అరటికాయలకు రేటు లేదని చంద్రబాబు అని కక్ష కార్పున స్వామి, ఈయనకి ఏమి లేదు. ఇప్పుడు ఎందుకు స్వామి ఆయన కక్ష ఎందుకు స్వామి ప్రభుత్వం మీద? ప్రభుత్వం మీద అంటే ఇక్కడ అభివృద్ధి చూసి వారవలేకతనం, ఈయన చేయలేడు, చేసేయాలంటే ఏడుపు. ఇప్పుడు చూద్దామండి, చంద్రబాబు నాయుడు హయాంలో ఐఏఎస్లు కానీ ఎమ్మెల్యేలు కానీ జైలు పాలు అయ్యారా? ఈ జగన్మోహన్ రెడ్డి స్వామి సమక్షంలో ఉన్న వాళ్ళు శ్రీలక్ష్మి కానీ చూసుకుందాం, ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు జైలు పాలు అవుతున్నారా? ఎవరు టైంలో జైలులో కూర్చుంటున్నారు స్వామి. అక్కడ ఆడుకుంటున్నారు కదా, గాడిదలు కాస్తున్నారు కదా మీ మంది మార్బలం. ఎక్కడ కాస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు గాడిదలు కాస్తున్నాడా అని చెప్పి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రిని, ఒక కూటమి నాయకుడిని 161 సీటు ఇచ్చిన ప్రజాప్రతినిధిని 164 లేదు, నేషనల్ వైడ్గా చూసుకున్నా నెంబర్ 1, నెంబర్ 2 లీడర్ ఆయన. ఏది ఇండియా లెవెల్లోనే కాదు, ప్రపంచ స్థాయిలోనే ఆయన్ని నెంబర్ 1, నెంబర్ 2 చెప్పుకుంటారు. అలాంటి నాయకుడిని పట్టుకొని గాడిదలు కాస్తున్నాడనే మాట ఏంది? ఎంత మాట, ఎంత మాట! ఎవరు ఎక్కడ గాడిదలు కాశారు స్వామి? ప్రభుత్వం అదిగాక నీకు 150 సీటు ఇవ్వగానే ప్రజా దర్బారు పగలగొట్టిన ఘనత ఆయాలయం గాడిదలు కాశారు మీరు. లేదు, చంద్రబాబు నాయుడు అసూయంగా అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడ గాడిదలు కాశారు మీరు? మరి ఏదైనా సోషల్ మీడియాలో మాట్లాడు, ఎవరైనా ఒక అమాయకుడు నోరు జరిగితే వాళ్ళని
చిత్రహింసలు పెట్టారే. ఒక ఎంపీని పట్టుకొని ఏం చేశారు? ఎక్కడ గాడిదలు కాశారు? ఇవాళ జోగి రమేష్ ఏమిటి? మరి పరకామణి కేసులో స్వామి, మరి వీళ్ళందరూ ఎక్కడ గాథలు కాస్తున్నారండి? లెక్కరేది ఒక కుంభకోణం ఏంది? ఒంగోలు ఆయన ఎంతమంది జగన్మోహన్ రెడ్డి స్వామి, మన కొడాలి నాన్నగారు జైల్లో దామలు కొట్టగా బంగారం ఏదైతే రంబలో ఊరుసులు కొడతారా స్వామి? స్వామి శరణ కూడా స్వామి వల్లభనేని వంశీ అనే స్వామి మాలేసుకొని అసెంబ్లీలో అనిల్ కుమార్ యాదవ్ స్వామి వీళ్ళు బండా బూతులు తిట్టారు స్వామి. వాళ్ళంత పరిజ్ఞానం మనకు లేదులే, మేము అలా మాట్లాడడం స్వామి శరణం. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు తిట్టకూడదు కూడా. ఆయన వ్యక్తి పార్టీ పరంగా రాజకీయంగా విమర్శించడమే, అంతేగాని వ్యక్తిగతంగా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరికి ఎలాంటి, నాకైతే అసలు కోపం లేదు. నేను ఎందుకంటే ఒక ప్రభుత్వం ఒక 5 సంవత్సరాలు ఉంటే ఇంకో ప్రభుత్వం ఇంకో 5 సంవత్సరాలు ఉండొచ్చు. ఎట్లా అంటే గతంలో చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు చేశాడు, రాజశేఖర రెడ్డి 5 సంవత్సరాలు చేశాడు, ఇంకేరే అట్లా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. రాజకీయంలో ఇప్పుడు ఒక మనిషి నువ్వు ఒక ప్రాజెక్ట్ పెట్టావు, దాన్ని చంద్రబాబు నాయుడు పూర్తి చేయాలి కానీ దాన్ని ఖండి చేయకూడదుగా, దాన్ని నాశనం చేయకూడదా? ఆ సంస్కృతి నువ్వు చేసావు, అందువల్ల ఈ పరిస్థితి నీకు వచ్చింది. మీరు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏమన్నారు స్వామి? 30,000 ఎకరాలు చాలిపోతే ఇంకొక 10,000 ఎకరాలు తీసుకుని మా మద్దతు ఇక్కడే, మేము ఏడే ఇల్లు కట్టుకుంటున్నాం, మేము ఇదే రాజధాని అన్నావు. ముఖ్యమంత్రి అయ్యావు, ఏం చెప్పావు? మూడు మొక్కలు ఆటాడావు. ఏమైంది? ఇవాళ చూడండి, అదే నీ హయాంలో 5 సంవత్సరాలు అమరావతిలో అంతా కంపలో, రోడ్లు లేవు, రోడ్లు మట్టి తోలికి వెళ్ళారు గనులు మీరే, మన నాయకులే. అడవి కంప, మరి ఇలా కంప అవన్నీ బిల్డింగ్లు చూడండి. ఈ మధ్య చంద్రబాబు నాయుడు ఆదాని గారు కలిశారంట గూగుల్. మీకేంటి తలకాయ నొప్పి? తెచ్చింది ఎవరు? సరే మీ హయాంలో తెచ్చారు, మరి దేని అభివృద్ధి చేశారా మీరు? పిఎస్ రద్దు అన్నావు, రద్దు చేసావు నువ్వు 5 సంవత్సరాలు. ఉద్యోగస్తులను ఏడిపిస్తుంది ఎవరు? ఏడిపించింది ఎవరు? జీతాలు ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అసలుకి వాళ్ళు చెప్పాలి, ఎంప్లాయీస్ చెప్పాలండి. ఏదో నేనను ఈ ప్రతిపక్ష నాయకుడిగా కాకపోయినా మాజీ ఎమ్మెల్యే గారు, నేను ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అంట, ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి. ఒక ఎమ్మెల్యే గారుగా ఆయన చెప్తే కాదు, ఎంప్లాయీస్ చెప్పాలి. నెల 1వ తారీఖు 5వ తారీఖు లోపు వీళ్ళకి జీతాలు వస్తున్నాయా రాలేదని చెప్పాలి. 1వ తారీఖు పింఛను వస్తుందా రాదని ప్రజలు చెప్పాలి. గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయా లేదంటే ప్రజలు చెప్పాలి. రైతు బంధు డబ్బులు పడ్డాయా అనేది రైతులు చెప్పాలి. ఇలా మా ఊళ్ళో ఎటుకుడి వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు జనసేన ఉంటాయి గ్రామాల్లో. మరి వాళ్ళ కూడా పడ్డకి వాళ్ళే చెప్తున్నారు, మాకు కూడా డబ్బులు పడ్డాయి అని ఆయనకి చెప్తున్నారు కదా స్వామి. వాళ్ళు ఓటు ఎటనా అనుకొని అది వేరే విషయం. వాళ్ళే చెప్తున్నారు కదా, మీ వైఎస్ఆర్పీ పార్టీ రైతులే చెబుతున్నారు మాకు కూడా డబ్బులు పడ్డాయని. ఎందుకు ఈ దొంగ తిరుగులో మాటలు జగన్మోహన్ రెడ్డి గారు? గాడిదలు కాయటంలా ఇవాళ పిల్లల విద్యార్థుల కోసం వాళ్ళ తల్లిదండ్రులు మీటింగ్ పెట్టి ఇలా వాళ్ళ భవిష్యత్తు కోసం అడుగులేస్తున్నారు. ఇవాళ ఇంకో 16,000 ఎకరాలు తీసుకున్నారు, వస్తున్నాయి పరిశ్రమలు వస్తున్నాయి, అభివృద్ధి జరగాలి. ఇంకొకటి నేను ఒక్కటి కోరుకున్నది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో రవీంద్ర భారతమనగా ఇక్కడ మనకి ఎన్టీఆర్ ఆడిటోరియం, ఇది కళాకారులకైతేనేమి ఎవరికైనా కొద్దిగా కొన్ని కార్యక్రమాలు జరగటానికి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒక రవీంద్ర భారతమనగా ఒక ఆడిటోరియం ఉండటానికి ఎన్టీఆర్ పేరు మీద లేదు, ఆయన భార్య నందమూరి భాస్కర్ పేరు మీద ఒక ఆడిటోరియం కళా ప్రాంగణం లాంటిది ఉంటే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకోవడానికి రాజధానులకు అది అవసరమని కోరుకుంటూ దాన్ని నిర్మించాలని, ముఖ్యంగా ఈ వచ్చే గత 3 సంవత్సరాల్లో అలాంటిది నిర్మించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ అవాకులు జవాకులు ఎన్ని పేలినా ప్రజలకు జరగాల్సింది మేలు జరుగుతూనే ఉంది. ప్రజలకు ఈ ప్రకృతి వైపరీత్యాలు అది ఎవరు గవర్నమెంట్లో ఉన్నా ఎవరున్నా అది దాన్ని ఎవడో తప్పించలేడు, పరమేశ్వరు కూడా తప్పించలేడు. ఆ సృష్టికర్త ఆ స్వామి సృష్టిస్తాడు, దానికి ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తాడు. మరి కేంద్ర ప్రభుత్వమే కానీ కూటమి ప్రభుత్వం కానీ రైతులను ఆదుకోవడానికి పంట నష్టపరిహారం ఇవ్వడానికి లోకేష్ గారు మళ్ళీ ఢిల్లీ పోయి
మన అమిత్ షా గారిని అడిగారు, వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మన బ్యాంకులు కూడా వచ్చినాయి, ఇక్కడ మన ఆర్థిక మంత్రి గారు ఓపెన్ చేశారు. ఇప్పుడు నాయకుడు అంటే రాజకీయ నాయకుడు వేరు, ప్రజా నాయకుడు వేరు. జగన్మోహన్ రెడ్డి నేనే ప్రజానాయకుడిని అంటున్నాడు కదా. ప్రజానాయకుడు అంటే ప్రజల్లో తిరిగేవాడు ప్రజానాయకుడు, ప్యాలెస్లో కూర్చొని తిరిగేవాడు ప్రజానాయకుడు కాడు. ప్రజల సొమ్ము, ప్రజల గవర్నమెంట్ సొమ్ము, ఇంటి అవసరాలకి 3 కోట్లు రిలీజ్ చేయించిన సీఈఓ గారు చేశారు ఆయన గృహోపకరణలకి, కిటికీలకి, అద్దాలకి. జనం మర్చిపోరా, ప్రభుత్వం సొమ్ము నీ ఇంటికి వాడుకునే చరిత్ర ఉన్నది. మరి స్పీకర్ గారు సామాను కూడా మరి మీరు తీసుకున్నారు, వాటిని ఇంతవరకు ఇవ్వాల. ఏదో శివప్రసాద్ దొంగతనం చేశారని ఒక అబాండ వేశారు, ఆయన లెటర్ రాసిచ్చాడు, ఆ లెటర్ మభ్య పెట్టారు. ఆయన ఏదో చేశారని చెప్పి సావు కారణం అయ్యారు. మీరు అదే పని చేశారు, మీరు ఆ పని ఎందుకు చేయలేకపోయారు? స్వామి ఏ శరణమయ్యప్ప, ప్రజలందరికీ తెలుసు ఏది నిజం ఏది అబద్ధం. మీ డిబేట్లో ఈశ్వర్ గారు, నీకు మన శ్యామన గారు చెప్పింది, నాకు షిఫ్ట్ రాసి ఇచ్చారు, వాళ్ళు చెప్పమంటే నేను చెప్పాను, నన్ను క్షమించండి అని చెంపలేసుకుంది. నీకు అతి తొందరలో నువ్వు చెంపలేసుకొని నీ చెప్పుతో నువ్వు చెప్పు కొట్టుకొని చెంపదెబ్బలు తినాలి. నీకు ఆ రోజు దగ్గరకు వద్ద ఈశ్వర స్వామి, మీరు నిజాన్ని మాట్లాడండి, అభ్యంతరం లేదు. సాక్షి పేపర్ ఇంకే పేపర్, నిజాన్ని నిర్భయంగా చెప్పు. అంతేగాని డొంక తెలుగులో ఏదో స్క్రిప్ట్ రాసిస్తే అది ఎడిటర్ నువ్వు సాక్షిలో చదవటం. ఈ శివశంకర స్వామి ఏదో అప్పు, అయా శివశంకర స్వామి నువ్వు చెప్పింది నిజాలా, ఒక్కసారి పబ్లిక్ రా, పబ్లిక్లో నువ్వు వచ్చి నువ్వు చెప్పింది అక్కడ సాక్షి దాంట్లో కూర్చోవడం కదా, పబ్లిక్ రా. నీకంటే తలపడిన పోయిన వాళ్ళు చాలా మంది ముదుర్లు టెంకాయలు తలకాయలు పగిలి నేల పట్టుకొని ఏడుతున్నారు, అయ్యా మేము క్షమించండి అని. ఆ కర్మ తెచ్చుకోవాకు శివశంకర స్వామి, నీకు మేలు జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.